చింత చిగురు అండి, ఓల్డేజ్ హోమ్లో ఉన్న చెట్టుకి కోసినది. నేను ఈ బౌల్లో చిగురు తీసుకుంటున్నాను. 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను. పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు కలిపి వేయించుకోవాలి. పోపు వేగిపోయింది. ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా ముక్కలుగా కలుపుతున్నాను. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి, లేదంటే ఫ్రై అయిన తర్వాత అది పచ్చి పచ్చిగా టేస్ట్ బాగుండదు. ఉల్లిపాయ బాగా వేగిపోయింది. తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, పచ్చిమిర్చిని మెత్తగా గ్రైండ్ చేసుకుని వేస్తున్నాను. నేనైతే ఒక బౌల్లో చిగురుకి ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. తెల్లగా ఉన్నవి, కొంచెం కారం తక్కువగా ఉంటుంది కాబట్టి నేను 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు చిగురుని వేసుకుందాం. వీలైనంత వరకు లేత చిగురు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే లేత చిగురు వేసినప్పుడు కాడలు బాగా ఉడికిపోతాయి, ఎక్కువ కాడలు ఉండవు. అదే ముదురు చిగురు తీసుకున్నట్టయితే అది ఈనెలు వస్తాయండి. కర్రీ అయిపోయిన తర్వాత తినేటప్పుడు అవి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి. లేత చిగురు దొరికినప్పుడు తప్పదు, కానీ సాధ్యమైనంత వరకు లేత చిగురు కోసం ట్రై చేయండి. డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఒకవేళ ముదురు చిగురు వాడితే ఇది బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఉప్పు చూసుకుందాము. ఎందుకంటే ఎగ్ వేసిన తర్వాత ఉప్పు వేస్తే అది సరిగా కలవదంతా, అందుకని ముందుగానే ఉప్పు చూసుకుందాము. నేను వేసింది అయితే సరిపోయిందండి. ఇప్పుడు నేను తీసుకున్న బౌల్లో చిగురుకి 3 ఎగ్స్ తీసుకున్నాను. కొంచెం లైట్గా బీట్ చేసుకున్నాను. ఒక 2 నిమిషాలు మూత పెడుతున్నాను. ఎగ్ కూడా సగం ఉడికిపోయిందండి. ఒకసారి మొత్తం అంతా కలిసేలా తిప్పుకుందాము. ఇంకొక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసి వేయించుకుందాము. ఈ కర్రీ అంతా కూడా స్టవ్ మీడియంలో పెట్టుకొని చేయాలండి. ఎందుకంటే లేతగా ఉంటుంది కాబట్టి చిగురు తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. సో మొత్తం కలిసేలా తిప్పుకొని ఒక 2 నిమిషాల నుంచి తీసేసుకుందాం. చింత చిగురు ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది తప్పనిసరిగా పచ్చిమిర్చితోనే చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, చూడగానే తినాలనిపించేలా ఉంటుంది. సో ఒక బౌల్లోకి తీసుకుందాం. చింత చిగురుతో ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సీజన్ కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ చూస్తున్నారండి, బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.